గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నాసి రకం మద్యాన్ని ప్రజలకి అందించి తద్వారా వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ సాక్షి పత్రికలు మాట్లాడుతూ ఉన్నాయి. ఏదో మద్యం స్కామ్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొదలైందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా అభూత కల్పనలు. ఏంటంటే కేవలం బుర్ర చాలడం కోసం జరిగిన ఆరోపణలు. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మద్యం ఏ విధంగా అమ్మకాలు జరిగినాయి, షాపుల్లో ఏదో ప్రభుత్వ షాపుల్లో డిజిటల్ స్కానర్లు కానీ లేదా డిజిటల్ పేమెంట్లు కానీ జరగకుండా ఓన్లీ క్యాష్ ద్వారా డబ్బులు తీసుకొని మాత్రమే ఏ విధంగా అమ్మకాలు జరిగినాయి కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. అందుకే మద్యం స్కామ్ మీద ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మద్యం ప్రియులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమికి ఓటేసి గెలిపించారు. దాన్ని బట్టి అర్థమవుతుంది మద్యం స్కామ్ ఎవరి హయాంలో జరిగిందని చెప్పి స్పష్టంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా. గత 5 సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయల మద్యం స్కామ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి కనుసరణలో జరిగింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొంతమందిని ఏజెంట్లు పెట్టుకుని ఏ విధంగా స్కామ్ నడిపాడు, ఏ విధంగా డిస్టిలరీస్ ని బలవంతంగా లాక్కొని సొంత మద్యాన్ని తయారు చేసి ఏ విధంగా ప్రజల మీద రుద్దాడు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఇవన్నీ కూడా అతి త్వరలోనే బహిర్గతం అవుతాయి. రాజకాశిరెడ్డి కానివ్వండి, ఇతర సకల శాఖ మంత్రి సత్యనారాయణ అందరూ కూడా అన్ని విషయాలు త్వరలో బయటకు వస్తాయి. ఖచ్చితంగా నిజం నిప్పు లాంటిది, బయటపడక మానదు. ఖచ్చితంగా బయటకు వస్తాయి.